సో సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ మరియు బార్ వడ్డీ. సో చక్రవడ్డీ బార్ వడ్డీ పైన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడో ఈ వీడియో ద్వారా మొత్తం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం అండ్ అన్ని మోడల్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మోడల్ వచ్చేసి చక్రవడ్డీతో బార్ వడ్డీతో స్టార్ట్ చేద్దామండి. బార్ వడ్డీని మనం సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. సో ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ 6,000 రూపాయల పైన 5% వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరాల కాలంలో వడ్డీ మరియు అసలు ఎంత. సో ఇక్కడ మనం ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, అట్ ద సేమ్ టైం ప్రిన్సిపల్ అసలు కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఎటువంటి వడ్డీ మెన్షన్ చేయలేదు, ఇక్కడ ఖాళీ వడ్డీ రేటు చొప్పున అని చెప్పి ఇచ్చాడు. సో ఇట్లా ఇచ్చినప్పుడు మనం బార్ వడ్డీ తీసుకోవాల్సి వస్తుంది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్లో చక్రవడ్డీ అని చెప్పి మెన్షన్ చేసినప్పుడు మాత్రమే చక్రవడ్డీ తీసుకోవాల్సి వస్తుంది. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే స్పెషల్గా మెన్షన్ చేస్తాడు. అలా మెన్షన్ చేయకపోతే దాన్ని మనం బార్ వడ్డీగా పరిగణించి బార్ వడ్డీ ఫార్ములా ప్రకారం చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా బార్ వడ్డీ ఫార్ములా వచ్చేసి మనకి I=PTR/100 I=PTR/100. సో ఈ విధంగా చేస్తే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం తీసుకుంటుందండి. సో మనం ఇటువంటి ఫార్ములాని యూజ్ చేయకుండా ఏ విధంగా చేయొచ్చో డిస్కస్ చేద్దాం. సో I=PTR/100 అనే ఫార్ములా లేకుండానే ఈ ప్రాబ్లం చేయొచ్చు. సో ఏ విధంగా చేయొచ్చు అంటే సో ఇట్లా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకి వడ్డీ రేట్ అంటే R కదండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R అండ్ టైం ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. సో ఎప్పుడైనా సరే వడ్డీ రేట్ని మరియు టైంని మల్టిప్లికేషన్ చేయాలి. సో 5 × 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 20% వస్తుంది. సో 20% అనేది మనకిచ్చిన ప్రిన్సిపల్లో అంటే అసలులో ఎంత శాతం అంటే 6,000లో 20% ఫైండ్ అవుట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో 6,000లో 20% అంటే 10% 600 అండి, ఇంకో 10% ఇంకొక 600, మొత్తం కలిపితే 1,200. సో ఆన్సర్ అనేది మనకి 1,200 రావడం జరుగుతుంది. సో ఈ విధంగా చేయడం ద్వారా I=PTR/100 ఫార్ములా వాడకుండా చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ చిన్న క్వశ్చన్ కాబట్టి ఫార్ములా వాడినా వాడకపోయినా టైం తీసుకోదు. సో కాకపోతే ఇంకొంచెం డెప్త్ లెవెల్ పోయినప్పుడు ఫార్ములా అనేది కొన్ని సందర్భంలో పనిచేయదు. సో దానికి డిఫరెంట్గా థింక్ చేయాల్సి వస్తుంది. సో ఆ ప్రాబ్లం కూడా రెడ్యూస్ అవుతుంది విత్ దిస్ మెథడ్. ఏంటంటే R మరియు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైంని మల్టిప్లికేషన్ చేసుకుంటే ఒకటి కామన్ ప్రోడక్ట్ వస్తుంది. సో దీంతో మనం ఏ విధమైన క్వశ్చన్స్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు కావాల్సిన ట్రిక్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మరియు టైం. సో ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేసినాం, 20% వచ్చేసింది. 20% అనేది 6,000లో ఎంత శాతమో కనుక్కుంటున్నాం, అది మనకు 1,200 రూపాయలు వస్తుంది. కావాల్సిన అది ఇంట్రెస్ట్. సో అసలు అంటే ఏమవుతుంది, ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అంటే 6,000 ప్లస్ 1,200 విచ్ ఇస్ ఈక్వల్ టు 7,200 అనేది మొత్తం అవుతుంది. సో మొత్తము అంటే అసలు ప్లస్ ఇంట్రెస్ట్ అండి. సో ఇంట్రెస్ట్ మాత్రం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, తీసుకొచ్చేస్తే మళ్ళీ అసలు కలిపితే మొత్తం వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 8,000 రూపాయల పైన 6/1/4 వంతు వడ్డీ శాతం చొప్పున 2 సంవత్సరాల కాలంలో ఎంత వడ్డీ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు I=PTR/100 వాడితే 6/1/4 కొంచెం కష్టం అవుతుంది. సో దీన్ని ఇప్పుడు మనం ఇంత ముందుకు చేసిన ప్రకారం దీన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దీన్ని టైం మల్టిప్లికేషన్ చేయమని చెప్పాను. సో 6/1/4 అంటే 6.25 × 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 12.5. 12.5% ఆఫ్ 8,000. సో 8,000 అంటే ఇక్కడ 12/1/5% అంటే మనం పర్సెంటేజ్ టాపిక్లో కూడా డిస్కస్ చేస్తాం. అంటే 1/8 చేస్తే సరిపోతుంది. సో 12.5 అంటే 1/8 కాబట్టి 1/8 చేస్తే సరిపోతుంది. ఇంటూ 8,000 చేస్తే మనకి ఆన్సర్ 1000 రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎంత సింపుల్గా అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, లైక్ మనకి ఒక 10 సెకండ్స్ లోపల 5 సెకండ్స్ లోపల ఆన్సర్ చెప్పేయచ్చు. 6 2.5 × 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 12.5 విచ్ మీన్స్ 1/8 × 8,000 విచ్ ఇస్ ఈక్వల్ టు 1000. సో మనకు కావాల్సిన ఇంట్రెస్ట్ ఎంత, 8,000. సో మొత్తం ఎంత అవుతుంది అప్పుడు ఇంట్రెస్ట్ 1,000 రూపాయలు, మొత్తం మనకి 9,000 వచ్చేస్తుంది. సో మనకి ఏ విధంగా అడిగితే ఆ విధంగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 2 సంవత్సరాల కాలంలో 8% వడ్డీ రేటు చొప్పున 640 రూపాయలు వడ్డీ చెల్లించిన అసలు ఎంత. సో ఇక్కడ మళ్ళీ మనకి ఏ విధంగా ఇస్తుందంటే వడ్డీ ఇచ్చేసాడు. సో అంటే 640 రూపాయలు వడ్డీ చెల్లించాడు. సో సేమ్ మెథడ్ అండి, ఇంతకుముందు చెప్పిన విధంగా దీని టైము, దీన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 16%. సో 16% ఈక్వల్ టు 640 అయితే అసలు అంటే 100% అండి. అసలు అంటే 100% ఈక్వల్ టు వాట్. సో 60 నుంచి 64 ఎట్లా వస్తుంది, ఇంటూ 64 పక్కన 0 అంటే ఇంటూ 40 చేస్తే ఇది వచ్చింది కాబట్టి ఇంటూ 40 చేస్తే సరిపోతుంది. ఇంటూ 40 చేస్తే 4,000. సో మనం ఇవి పర్సంటేజ్ అండ్ ఆ టాపిక్లో డిస్కస్ చేసాం. అంటే రేషియోస్ ఏ విధంగా డిఫరెంట్ 16 అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే టైం కూడా పడుతుంది కాబట్టి దాన్ని కూడా రెడ్యూస్ చేయొచ్చు. మనం ఎస్పెషల్గా బ్యాంకింగ్ లాంటి ఎగ్జామ్స్ రాసినప్పుడు టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఇటువంటి క్వశ్చన్స్ బ్యాంకింగ్లో కూడా అడుగుతారండి. సో మీకు ఈ వీడియోస్ బ్యాంకింగ్ కూడా ఉపయోగపడతాయి. సో మనం ఇక్కడ 2 సంవత్సరాల కాలం 8% వడ్డీ రేటు చొప్పున 600 రూపాయలు వడ్డీ అయితే అసలు ఎంత, అసలు అంటే 100%. సో ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 8 × 2 R into T కదా. సో 8 × 2 16 అవుతుంది. 16% ఈక్వల్ టు 640. 100% ఈక్వల్ టు వాట్. సో 16 నుంచి 640 ఎలా వస్తుంది, ఇంటూ 40 చేస్తే వస్తుంది. యాజ్ వెల్ as 100 × 40 చేస్తే మనకు కావాల్సిన అసలు రావడం జరుగుతుంది. మనకు కావాల్సిన అసలు 4,000 రూపాయలు.
నెక్స్ట్ క్వశ్చన్ 5,000 రూపాయలను అప్పుగా తీసుకొని 3 సంవత్సరాల కాలంలో ఎంత వడ్డీ చొప్పున 1,200 రూపాయలు చెల్లించాలి. సో ఇక్కడ 5,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు, 3 సంవత్సరాల కాలంలో ఎంత వడ్డీ చొప్పున, అంటే ఆరు ఇవ్వలేదండి, ఇక్కడ టైం ఇచ్చాడు. సో టైం అంటే టీ, ఇక్కడ ఆరు ఇచ్చాడు, మనకి ఆరు ఇవ్వలేదు, దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. సో 3 × x, 3 × x ఈక్వల్ టు పర్సెంటేజ్ వస్తుంది కదా, ఆ పర్సెంటేజ్ అనేది దీనికి ఈక్వల్ కావాలి. సో 3 × x అంటే ఇప్పుడు మనం ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నాం, వడ్డీ ఎంత వస్తుంది ఇక్కడ మనకి 1,200 రూపాయలు కడుతున్నాం. సో 1,200 రూపాయలు అనేది ఎంత శాతమో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, మనకు కావాల్సిన శాతం. సో ఇంత పెద్ద కూడా చేయడం వస్తుంది. ఇంకొక రకంగా ఆలోచిస్తే 5,000 రూపాయలను అప్పుగా తీసుకున్నాడు, 3 సంవత్సరాల కాలంలో ఎంత వడ్డీ చొప్పున 1,200 రూపాయలు అవుతుంది. సో ఒక విషయం గమనించండి, బారు వడ్డీలో వడ్డీ మారదు, ఎప్పటికీ సేమ్ ఉంటుంది. సో 1,200 అనేది 3 సంవత్సరాలకు, 1,200 అనేది 3 సంవత్సరాలకు. ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది, 12/3 విచ్ ఇస్ ఈక్వల్ టు 400 రూపాయలు వస్తుంది. ఒక సంవత్సరానికి 400 రూపాయలు వస్తుంది. అంటే 12/3 చేస్తే మనకు కావాల్సిన ఒక సంవత్సరం వడ్డీ వస్తుంది. ఒక సంవత్సరానికి వడ్డీ 400 రూపాయలు. ఈ 400 రూపాయలు అనేది 5,000 ఎంత శాతం అంటే 400/5,000 ఇంటూ 100. మనకి I = P/R కదా, అటువంటి ఫార్ములా సేమ్ అవసరం లేదండి ఇక్కడ. సో 0 0 గెట్ క్యాన్సల్. 40/5 అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు 8%. 40/5 అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు 8% వచ్చేస్తుంది మనకు ఆన్సర్. సో మనం ఏ విధంగా చేస్తున్నామంటే ఇక్కడ 3 సంవత్సరాలు 1,200 కట్టాడు. సో సంవత్సరానికి 400 రూపాయలు కడుతున్నాడు. సో 400 రూపాయలు సంవత్సరానికి కడుతున్నాడు అంటే అసలు 400 ఎంత శాతం, 400 అనేది 5,000లో 8% పర్సెంటేజ్ ఫాస్ట్గా ఉంటే చెప్పచ్చు. ఎందుకంటే 10% ఎంత వస్తుంది మనకి 500 వస్తుంది. అండ్ 100 తక్కువ అంటే 2% తీసేస్తే మనకి రిమైనింగ్ 8% వచ్చేస్తుంది. సో ఈ ఫార్ములా కూడా అవసరం లేదు మనకి, జస్ట్ ఈ 2 నెంబర్స్ చూసేసి ఇక్కడ 3 ఇయర్స్ చూసేసి కూడా ఆన్సర్ చెప్పేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 300 రూపాయలను అప్పుగా తీసుకొని 12% వడ్డీ రేటు చొప్పున 1,080 రూపీస్ చెల్లించిన కాలం ఎంత. సో ఇక్కడ మనకి సేమ్ క్వశ్చన్, ఇంతకుముందుకేమో వడ్డీ రేటు ఇవ్వలేదు, ఇక్కడ వడ్డీ రేటు ఇచ్చాడు, అక్కడ టైం ఇచ్చాడు, ఇక్కడ టైం అడుగుతున్నాడు. సో డిఫరెంట్ అనమాట. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఆర్ ఇచ్చేసాడు, ఇంతకుముందుకు ఆర్ అడిగాడు, ఇప్పుడు ఆర్ ఇచ్చాడు. సో అక్కడ టీ ఇచ్చాడు, ఇక్కడ టీ అడుగుతున్నాడు. సో ఆర్ ఇచ్చేసి టీ ఈక్వల్ టు వాట్ అని చెప్పి అడుగుతున్నాడు. సో అగైన్ ఇక్కడ ఆర్ అనేది ఈ 12ని 1000/8 చేసేసేయండి, 1000/80/12 విచ్ ఇస్ ఈక్వల్ టు 90. సో 90 అనేది 300లో 3000 ఎంత శాతం అంటే 90 అనేది 3000లో ఎంత శాతం. ఇది మనకు కావాల్సిన టైం తీసుకొస్తుంది. 00 00 గెట్ క్యాన్సల్ 30 33 విచ్ ఇస్ ఈక్వల్ టు 3 వచ్చింది కదా, ఇది 3 ఇయర్స్ అనమాట, 3 ఇయర్స్. సో సింపుల్గా చెప్పాలంటే 90 అనేది ఇందులో 3,000ల 98 శాతం, 3,000లో 1% ఎంత 30, ఇంకో పర్సెంట్ అంటే మొత్తం కూడా మనకి 3 వస్తుంది. ఈ 3 అనేది ఇయర్స్ని చూపిస్తుంది. సో మనం ఏ విధంగా అంటే వితౌట్ ఫార్ములాస్ అండి, జస్ట్ పర్సంటేజ్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్. అంటే మనకి అర్థమెటిక్స్లో కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్స్ గ్రిప్ ఉంటాయి, వితౌట్ ఫార్ములా ఎటువంటి ప్రాబ్లమ్ అయినా సరే చేయొచ్చు. ఇక్కడ మనకి I = P/R వాడట్లేదు, జస్ట్ పర్సంటేజెస్ పైన మాత్రమే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్ చేస్తున్నాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ విషయానికి వచ్చినప్పుడు అయితే పర్సంటేజ్ కంటే ఫార్ములా కంటే పర్సంటేజ్ చాలా వరకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనం యూజ్ చేసిన మెథడ్ ఏంటంటే R × T అనే మెథడ్. సో R × T ప్రకారం సో 1,080 ఇచ్చాడు, 1080/12 చేస్తే 90 వస్తుంది. 90 అనేది 3,000 ఎంత శాతం అంటే 3 అనేది ఇక్కడ ఇయర్స్ చూపిస్తుంది, అడిగింది టీ కాబట్టి. సో ఆర్ అడుగుంటే దాన్ని మనం పర్సెంటేజ్ చెప్పేటోళ్ళం 3%. ఒక వ్యక్తి కొంత సొమ్మును అప్పుగా తీసుకొని 10% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాల తర్వాత 10,400 రూపీస్ మొత్తంగా చెల్లించాడు. అయితే అప్పు ఎంత శాతం. ఇప్పుడు దీనికి ఫార్ములా వాడాలంటే చాలా థింక్ చేయాలండి. I = P/R అనేది సరిపోదు. సో అటువంటి క్వశ్చన్స్కి ఇప్పుడు నేను చెప్పే మెథడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు మనం వడ్డీ రేటు అంటే ఆర్ అండి, టైం అంటే టీ ఇచ్చాడు, R × T చేస్తే 30% వస్తుంది. ఇది ఇంట్రెస్ట్ యాక్చువల్గా, కాకపోతే మనకి ఇచ్చింది మొత్తం ఇచ్చాడు. మొత్తం అంటే ఏంటి, అసలు ప్లస్ ఇంట్రెస్ట్, అసలు 100, ఇంట్రెస్ట్ 30 అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు 130. 130 ఈక్వల్ టు 1040, 10,400 ఇచ్చాడు. సో 130% ఈక్వల్ టు 10,400 అయితే అసలు ఎంత అంటే 100 ఈక్వల్ టు వాట్. సో ఈ విధంగా చేయడం ద్వారా మనకి కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది 10,400 × 100/130. 0 0 గెట్ క్యాన్సల్, 13 8 104 × 10 విచ్ ఇస్ ఈక్వల్ టు 8,000. సో మనకు కావాల్సిన ఆన్సర్ 8,000 రూపాయలు. సో మనకి 8,000 రూపాయలని 3 సంవత్సరాల తర్వాత 10% వడ్డీ చొప్పున 10,400 రూపాయలుగా మొత్తంగా తీసుకుంటాం. ఇంట్రెస్ట్ వచ్చేసి 2,400. సో ఆ విధంగా అడిగినా చెప్పచ్చు మనం. సో మనం ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని టైం తోటి మల్టిప్లికేషన్ చేస్తున్నాం. 30% వచ్చింది. ఈ 30% ఇంట్రెస్ట్ మనకిచ్చింది మొత్తం అంటే అసలు ప్లస్ ఇంట్రెస్ట్. అసలుని 100 అనుకుంటే 100 + 30 130 ఈక్వల్ టు 10,400. అసలు అడిగారు కాబట్టి 100 ఈక్వల్ టు ఎంత. సో ఈ విధంగా చేయడం ఈజీ.
నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి తీసుకున్న అప్పు 3 సంవత్సరాల కాలంలో 4,000 రూపాయలు మరియు 5 సంవత్సరాల కాలంలో 5,000 రూపాయలైన అసలు ఎంత? సో ఇక్కడ మనకి ఎటువంటి ఫార్ములా పనిచేయదండి, జస్ట్ కామన్ సెన్స్. ఏ విధంగా అంటే 3 సంవత్సరాలలో 4,000 రూపాయలు అయింది, 5 సంవత్సరాలలో 5,000 రూపాయలు అయింది. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 2 years. 2 సంవత్సరాలకి ఎంత పెరిగింది? 1,000 రూపాయలు పెరిగింది, అంతే కదా. సో ఒక సంవత్సరానికి ఎంత పెరుగుతుంది? 500 రూపాయలు పెరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఒక సంవత్సరం ఇంట్రెస్ట్ 500 రూపాయలు, పర్సెంటేజ్ అవసరం లేదు, తీసుకుంది ఏంటంటే అసలు ఎంత అని అడుగుతున్నాడు. సో అసలు అంటే 3 years తర్వాత తను 4,000 కట్టాడు. అంటే 2 years ఇంట్రెస్ట్, 3 years ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి. 3 years అంటే 500, ఒక సంవత్సరానికి 500 ఇంటూ 3 అంటే 1,500. సో 1,500 మనం ఇక్కడికి తీసేస్తాం, మనకు కావాల్సిన అసలు వచ్చేస్తుంది. సో 1,500 మనం ఇళ్ళకి తీసేసినప్పుడు 2,500 వస్తుంది. మనకు కావాల్సిన అసలు ఎంత? 2,500. 2,500 పైన 500 వడ్డీ చొప్పున 500 రూపాయలు వడ్డీ చొప్పున 3 సంవత్సరాలకు 4,000 అవుతుంది, 5 సంవత్సరాలకు 2,500 అవుతుంది. సో ఈ విధంగా చేయడం అంటే ఇక్కడ మనకు ఫార్ములాస్ అవసరం లేదండి, జస్ట్ జనరల్ సైన్స్ అనమాట. లైక్ 3 yearsకి 4,000, 5 yearsకి 5,000. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 years అంటే 2 yearsకి 1,000. 1 yearకి ఎంత పే చేస్తున్నట్టు మనం 500 రూపీస్ పే చేస్తాం. 1 yearకి 500 పే చేస్తే 3 yearsకి ఎంత పే చేస్తాం? 1,500. మనకు కావాల్సింది అసలు కాబట్టి 3 years ఇంట్రెస్ట్ని తీసేయాలి. ఇక్కడ 3 years మనం కట్టాం కదా, సో 3 years ఇంట్రెస్ట్ని మైనస్ 1,500 చేసేస్తే మనకు కావాల్సిన 2,500 అసలు రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి తీసుకున్న అప్పు ప్రతి 5 సంవత్సరాలకు రెట్టింపు అయినా ఎంత కాలానికి 4 రెట్లు అవుతుంది? ఇక్కడ ఇంతవరకు మనం డిస్కస్ చేసిన ప్రతిసారి కూడా వడ్డీ చొప్పున, వడ్డీ రేటు చొప్పున అంటున్నారు, కానీ ఎక్కడ కూడా చక్రవడ్డీ అని చెప్పేసి మెన్షన్ చేయలేదు. ఎక్కడ కూడా చక్రవడ్డీ అని మెన్షన్ చేయలేదు కాబట్టి మనం దీన్ని బారవడ్డీ లెక్క తీసుకోవచ్చు. సో బారవడ్డీ ప్రకారం మనం ఏ విధంగా చేస్తామంటే ప్రతి 5 సంవత్సరాలకు రెట్టింపు అవుతుంది. సో 5 yearsకి రెట్టింపు అవుతుంది. అంటే ఫస్ట్ మనం అసలు 100 అనుకుంటే రెట్టింపు అవడం అంటే ఇంకొక 100 యాడ్ కావడం, విచ్ మీన్స్ 200 అనమాట. రెట్టింపు అంటే 100కి 200 కావడం. సో రెట్టింపు అంటే 100కి 200 కావాలంటే 100 రూపాయలు డబల్ అయింది. సో 5 yearsకి 100 యాడ్ అవుతుంది అనమాట. సపోజ్ మనం 100 రూపాయలు అనుకుంటే ఎంత కాలానికి 4 రెట్లు అవుతుంది? 4 రెట్లు అంటే 1 × 100 × 4 400. అంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ కావాలి? 300 రూపాయలు కావాలి. సో ఈ 300 అనేది ప్రతి 5 సంవత్సరాలకు 100 కాబట్టి ఇంకొక 5 సంవత్సరాలకు ఇంకొక 100, ఇంకొక 100కి ఇంకొక 5 సంవత్సరాలు. అంటే మనకి మొత్తం 5 + 5 + 5 15 సంవత్సరాలు టైం పడుతుంది. సో 15 సంవత్సరాలలో అది 300 రూపాయలు ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది, ప్లస్ అసలు 100 రూపాయలు, మొత్తం 400 రూపాయలు, విచ్ ఈజ్ ఫస్ట్ దానికి 4 రెట్లు అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫికేషన్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక వ్యక్తి తీసుకున్న అప్పులో 4 సంవత్సరాల కాలానికి 1/5 వంతు వడ్డీ అయినా వడ్డీ రేటు ఎంత? సో ఇక్కడ కూడా I = P/100 ఫార్ములా పనికిరాదండి. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఒక వ్యక్తి తీసుకున్న అప్పులో 4 సంవత్సరాల కాలానికి 1/5 వంతు అయింది. సో 4 సంవత్సరాల కాలానికి 1/5 వంతు అయింది. సో 1 సంవత్సర కాలానికి ఎంత అవుతుంది? 1/20 వంతు అవుతుంది. 1 సంవత్సర కాలానికి 1/25 వంతు అంటే అడుగుతుంది వడ్డీ రేటు. సో 100లో 1/25 వంతు అంటే 20 వంతు అంటే 5% అండి. సో 1/20 = 5%. 1/20 = 5% అని చెప్పేసి వడ్డీ రేట్ని 5% డిక్లేర్ చేయాలి. సో ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే 4 సంవత్సరాలకు 1/5 వంతు వడ్డీ అయింది. సో 1 సంవత్సరానికి 1/20 వంతు అవుతుంది. ఈ వంతుని పర్సెంటేజ్ చెప్పాలి. 1/20 పార్ట్ = 5%. సింప్లీ 1/2 పార్ట్ ఎంత వస్తుంది మనకి? 50% అంటాం. 3/4 = 75% అంటాం. అదేవిధంగా 1/20 అంటే 5% అని చెప్పేస్తాం. ఇక్కడ ఆన్సర్ అనేది 5%. నెక్స్ట్ క్వశ్చన్, 4,000 రూపాయలను 20% వడ్డీ రేటు చొప్పున చక్ర వడ్డీతో 2 సంవత్సరాల తర్వాత చెల్లించిన వడ్డీ మరియు అసలు ఎంత? ఇక్కడ చక్ర వడ్డీ అని చెప్పి స్పెషల్గా మెన్షన్ చేసింది కాబట్టి ఇప్పుడు మనం చక్ర వడ్డీ ఫార్ములా వాడాలి. ఆ ఫార్ములా వాడడం ద్వారా టైం అండ్ లెంత్ ఉంటుంది, టైం తీసుకుంటుంది. సో దానికోసం వితౌట్ ఫార్ములా చేయాలి ఇప్పుడు మనం. సో ఇక్కడ అసలు ఎంత? 4,000 రూపాయలు. దీనిపై 20% వడ్డీ చొప్పున 2 సంవత్సరాలు తీసుకున్నాడు. సో చక్రవడ్డీ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో 20% అలాగే ఉంటుంది. వచ్చిన ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ అసలుకి యాడ్ అవుతుంది. వచ్చిన ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ అసలుకి యాడ్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం 20% ఫైండ్ అవుట్ చేద్దాం. 4,000 20% అంటే 10% ఎంత? 400. ఇంకొక 10% ఇంకో 400. 2 కలిపితే 800. అంటే 20% ఎంత వస్తుంది మనకి? ఫస్ట్ ఇయర్లో 800 ఇంట్రెస్ట్ వస్తుంది. సో మొత్తం ఎంత ఇప్పుడు? 4,800.
సో 4000 ప్లస్ 800 4800, అంటే మొదటి సంవత్సరం తర్వాత అసలు ఎంత అయింది 4800 అయింది. ఈ చక్రవడ్డీలో అంటే చక్రవడ్డీ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ 4800 పైన ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడం. ఇంతకుముందుకు ఏం చేసినామంటే ప్రతిసారి కూడా ఇదే 4000 పైన ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం, అది బారు వడ్డీ. చక్రవడ్డీ అంటే వచ్చిన ఇంట్రెస్ట్ని కలుపుకొని అసలుగా తీసుకొని దానికి మళ్ళీ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని చక్రవడ్డీ అంటాం. సో ఇక్కడ 4000 రూపాయలు అసలు, 800 రూపాయలు ఇంట్రెస్ట్, మొత్తం 4800 ఒక సంవత్సరానికి. ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత అసలు ఎంత 4800. ఈ 4800లో మళ్ళీ 20% ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే ప్రతి సంవత్సరం 20% కాబట్టి. సో మళ్ళీ 20% అంటే ఇలా 10% ఎంత 480, 20% 480 ప్లస్ 480 విచ్ ఇస్ ఈక్వల్ టు 960. సో 960 వచ్చేసింది. మనకు అడుగుతుంది వడ్డీ మరియు అసలు రెండు అడిగాడు. సో అసలు కావాలంటే ఇది 60 అండి, ఇది 8 + 1 17, 517. సో ఇది అసలు. మొత్తం మనం ఎంత పే చేయాలి ఇప్పుడు? సో అసలు కాదండి మొత్తం. సో మొత్తం అనేది మనం 5760 రూపాయలు పే చేయాల్సి వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఫస్ట్ సంవత్సరం 800 ఇంట్రెస్ట్, సెకండ్ సంవత్సరం 960 ఇంట్రెస్ట్, మొత్తం 1760 రూపాయలు మనం వడ్డీగా చెల్లిస్తాం. ఇదే ప్రాబ్లమ్ని బార్ వడ్డీలో చేయాలంటే బార్ వడ్డీ ఎప్పటికీ మారదు. ఫస్ట్ సంవత్సరం 800 ఎలాగుందో సెకండ్ సంవత్సరం కూడా 800 అలాగే ఉంటుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 1600. సో డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? 160 రూపాయలు డిఫరెంట్ వస్తుంది. ఈ 160 రూపాయలు ఎక్కడి నుంచి వస్తుందంటే మనం తీసుకున్న 160 రూపాయలు డిఫరెన్స్ వచ్చింది కదా, ఈ 160 రూపాయలు డిఫరెన్స్ ఏంటంటే ఇంట్రెస్ట్ అంటే మిత్తి పైన మిత్తి. సో ఇక్కడ మనకి వడ్డీ పైన వడ్డీ అంటే 820% ఎంత 160. ఈ విధంగా చక్రవడ్డీకి బార్ వడ్డీకి సంబంధం ఉంటుందండి. ఈ సంబంధం కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఈజీగా చేయొచ్చు. సో ఇది రిలేషన్ అనమాట, చక్రవడ్డీకి బార్ వడ్డీకి రిలేషన్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 4000 రూపాయలను 10% వడ్డీ రేటు చొప్పున 1.5 సంవత్సరాలకు చక్రవడ్డీ తీసుకున్న వడ్డీ ఎంత? సో ఇక్కడ అమౌంట్ అనేది 4000 రూపాయలు అండి. అమౌంట్ ఎంత? 4000 రూపాయలు. సో 4000 రూపాయలను 10% వడ్డీ చొప్పున 10% వడ్డీ చొప్పున సంవత్సరం నెలకి అంటే 1.5 ఇయర్కి తీసుకున్నారు. సో ఫస్ట్ ఇయర్కి ఎంత అవుతుంది? 10% కాబట్టి 4000లో 10% 400 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇప్పుడు అసలు ఎంత మనకి? 4400, అంటే ఎవ్రీ ఇయర్ మనం అసలు చేసేయాలండి. సో తర్వాత హాఫ్ ఇయర్కి ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిందేమో 1 ఇయర్కి 10%. చక్రవడ్డీలో ఏ విధంగా ఉంటుందంటే హాఫ్ ఇయర్కి చేయాలంటే ఇందులో సగం, ఎందుకంటే 1 ఇయర్లో సగం హాఫ్ కాబట్టి 10%లో సగం ఎంత 5% అనమాట. సో ఇందులో 5% ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది మనకి. ఇందులో 5% ఎంత? 10% 440, 5% 220. ఇక్కడ పర్సెంటేజ్ ఫాస్ట్గా ఉండడం వల్ల ప్లస్ పాయింట్ అనమాట, 4620 వస్తుంది. సో మనకు అడిగింది ఏంటి? ఇంట్రెస్ట్ మాత్రమే, అంటే 400 ప్లస్ 220, 400 ప్లస్ 220 రూపీస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 620 రూపీస్ వస్తుంది. ఇది కావాల్సిన వడ్డీ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. 6000 రూపాయలను 20% వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ పద్ధతిలో ప్రతి అర్ధ సంవత్సరం తిరిగి చెల్లించే పద్ధతి ప్రకారం తీసుకున్న సంవత్సరం తర్వాత వడ్డీ ఎంత? సో ఇక్కడ కూడా 1 ఇయర్ ఇచ్చాడు, కాకపోతే ప్రతి అర్ధ సంవత్సరం అంటే 6 మంత్స్కి ఒకసారి రీఫండ్ చేస్తారు అనమాట, అంటే తిరిగి కట్టేస్తాడు. 6 మంత్స్ 6 నెలలకు ఒకసారి తిరిగి కడతాడు. సో ఇటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలంటే ఇంతకుముందుకు చేసే విధంగా అర్ధ సంవత్సరం కాబట్టి ఇందులో /2 చేయాలి. 20/2 చేస్తే 10 వస్తుంది. 20/2 ఈక్వల్ టు 10% వస్తుంది. సో ఇప్పుడు 10%ని 2 టైమ్స్ చేయాలి, ఎందుకంటే 1 ఇయర్కి అడిగాడు కాబట్టి 1 ఇయర్లో ఒక హాఫ్ ఇయర్ ప్లస్ ఇంకొక హాఫ్ ఇయర్ ఉంటుంది కాబట్టి 2 టైమ్స్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ 6000 రూపాయలు, ఇందులో 10%, 6000లో 10% ఎంత 600 రూపాయలు. ఇది ఫస్ట్ 6 మంత్స్కి ఇంట్రెస్ట్ అనమాట. సెకండ్ ఇప్పుడు టోటల్ 6600 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ 10%, ఎందుకంటే మారలేదు అంటే మధ్యలో చేంజెస్ ఏం లేవు కాబట్టి మళ్ళీ 10% ఉంటుంది. ఇప్పుడు ఇంకో 10% అంటే 660 రూపీస్. సో మనకు కావాల్సిన ఇంట్రెస్ట్ ఎంత 600 ప్లస్ 660, 600 ప్లస్ 660 1260 రూపాయలు. సో మనకి ఎటువంటి ఫార్ములా అవసరం లేదండి, కామన్గా కాన్సెప్ట్ గ్రిప్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ అర్ధ సంవత్సరం అని చెప్పింది కాబట్టి /2 చేస్తున్నాం. అదే క్వార్టర్లీ ప్రతి 3 నెలలకు ఒకసారి అంటే /4 చేస్తాం, /4 చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్. 4000 రూపాయలను 20% వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీలో ప్రతి 3 నెలలకు ఒకసారి తిరిగి చెల్లించే పద్ధతి ప్రకారం తీసుకున్న 9 నెలల తర్వాత చెల్లించాల్సిన వడ్డీ ఎంత? సో ఇంతకుముందు క్వశ్చన్ లేగానే ఇప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి అడుగుతున్నాడు. సో ప్రతి 3 నెలలు అంటే సంవత్సరంలో 3 నెలలు అంటే 1/4 పార్ట్, 1/4 వంతు. సో ఇక్కడ 1/4 చేస్తే ఎంత వస్తుంది? 20/4 చేసినప్పుడు మనకి 5% వస్తుంది, మనకి 5% వస్తుంది. సో ఇప్పుడు 5% అంటే 3 మంత్స్కి అనమాట. సో మొత్తం ఎన్ని నెలలు? 9 నెలలు కాబట్టి 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4 అంటే మనకి మొత్తం 3 టైమ్స్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే 3 నెలలు అనేవి 3 సార్లు ఉంటాయి 9 నెలలు కాబట్టి 3 + 3 + 3 సార్లు చేయాల్సి వస్తుంది. అంటే 4000 రూపాయలు, దీనిపైన 5%,
5% చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది 10% 400, 5% 200 రూపీస్ వస్తుంది. ఇది మొదటి 3 నెలలకు చెల్లించాల్సిన మిత్తి. సో మనకి 4200 రూపాయలు వచ్చేసింది. నెక్స్ట్ 3 మంత్స్కి మళ్ళీ 5% ఎంత? సో ఇక్కడ మనకి 5% అంటే 420లో 5%, 420లో 10% ఎంత? 420. సో అందులో 5% 210 రూపీస్. సో 210 రూపీస్ అంటే ఇప్పుడు అసలు ఎంత వస్తుంది? ఇది సెకండ్ 3 నెలలు అండి. అంటే మొదటి 3 నెలలు, రెండో 3 నెలలకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది మనకి? 210 రూపాయలు వస్తుంది. సో ఇప్పుడు మనకి 4410 రూపాయలు వచ్చేసింది. తర్వాత మళ్ళీ మూడోసారి 5% ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఎందుకంటే 9 నెలలకు అడిగాడు కాబట్టి. ఇది 3 + 3 6 ఇచ్చింది, ఇంకొక 3 కావాలి కాబట్టి 441 10%. అందులో సగం 220.5 అండి, ఎందుకంటే 441 అంటే 10%, 5% కావాలి కాబట్టి అందులో సగం అంటే 220.5. సో ఇప్పుడు మనకి చివరి 3 నెలలకు కట్టాల్సిన మిత్తి 220.5. సో ఫస్ట్ 3 నెలలకు కట్టిన మిత్తి 200, సెకండ్ 3 నెలలు 210, మూడోసారి 220.5 రూపాయలు, 220.5 రూపాయలు, మొత్తం మనకి 630.5 రూపాయలను ఇంట్రెస్ట్ రూపంలో పే చేస్తాం. సో దీన్ని మనం జనరల్గా ఫార్ములా ప్రకారం చేస్తే చాలా పెద్ద క్యాలిక్యులేట్ వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ మాత్రం 630.5 వస్తుంది. సో ఇక్కడ మనం జస్ట్ పర్సెంటేజ్ చేసేసి 3 స్టెప్ల, ఫస్ట్ స్టెప్లో 5% 200, సెకండ్ స్టెప్లో 5% 210 రూపీస్, థర్డ్ స్టెప్లో మళ్ళీ 5% చేస్తే 220.5, మొత్తం యాడ్ చేస్తే 620 + 10 630.5. నెక్స్ట్ క్వశ్చన్, 6000 రూపాయలను మొదటి సంవత్సరం 10% మరియు రెండవ సంవత్సరం 20% చొప్పున తీసుకున్న వడ్డీ ఎంత? సో మొదటి సంవత్సరం 10% అండి. సో 6000 రూపాయలపై మొదటి సంవత్సరం 10%, మొదటి సంవత్సరం 10% ఎంత వస్తుంది మనకి? 600 రూపాయలు వస్తుంది. ఇప్పుడు అసలు ఎంత వస్తుంది? 6600 వస్తుంది. రెండో సంవత్సరం ఏంటి? 20%. సో ఇందులో 20% 10% 620, దాన్ని డబల్ చేస్తే మనకి 1320 రూపాయలు. సో మొత్తం ఇంట్రెస్ట్ మనకి ఎంత? 1320 + 600 విచ్ ఇస్ ఈక్వల్ టు 1920 రూపాయలు మనకి మొత్తం ఇంట్రెస్ట్ కట్టడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి ఫార్ములా మనకు అవసరం లేదు, జస్ట్ పర్సెంటేజ్లో కన్వర్ట్ చేసేసి పర్సెంటేజ్ ప్రకారం చేయడం ద్వారా చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ మెథడ్ ఇంపార్టెంట్ అండి. 2 సంవత్సరాల కాలంలో 5% వడ్డీ చొప్పున అగు చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య వ్యత్యాసం ఎంత? సో ఇక్కడ మనకి అసలు ఇవ్వలేదు, వ్యత్యాసం 15 రూపాయలైనా అసలు ఎంత? సో అసలు అడుగుతున్నాడు, డిఫరెన్స్ ఇచ్చాడు, అంటే 2 ఇయర్స్కి చక్రవడ్డీకి బారు వడ్డీకి తేడా ఉంటుంది ఖచ్చితంగా. ఆ తేడా ఎంత అని అడుగుతున్నాడు. సో ఆ తేడా ఇచ్చాడు, అసలు ఎంత అని అడుగుతున్నాడు. సో అసలు ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఒక చిన్న బేసిక్ ఫార్ములా ఉంటుంది, అదేంటంటే డిఫరెన్స్. D = డిఫరెన్స్ని Dతో చూపిస్తున్నా, D = PR²/100 × 100, PR²/100 × 100. సో P అంటే అసలు అండి, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, D = PR²/100 × 100 ఫార్ములా. D అంటే డిఫరెన్స్, P అంటే అసలు, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనకు అడిగింది అసలు అంటే P వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 15 రూపాయలు ఇచ్చాడు. 15 రూపాయలు = P అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మనకి ఎంత ఇచ్చాడు? 5 అని ఇచ్చాడు. సో 5 × 5 తీసుకుంటున్నాం బై 100 × 100 తీసుకుంటున్నాం. సో 5 1s 5 3s అండి, అగైన్ 5 1s 5 2 20 20 × 100 2000 2000 × 3, P = 6000 రూపీస్ వస్తుంది. 6000 రూపీస్ వస్తుంది. ఇట్లా చేయడం ద్వారా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు అంటే ఇంకో రకం కూడా చేయొచ్చండి. ఇక్కడ 5% ఆఫ్ 5% చేస్తే సరిపోతుంది, ఎందుకంటే చక్రవడ్డీ యాక్చువల్గా ఇప్పుడు మనకి చక్రవడ్డీ ప్రకారం ఫస్ట్ 5%, సెకండ్ 5%, మొత్తం 10% వస్తుంది. అదే బారు వడ్డీ ప్రకారం ఇది బారు వడ్డీ ప్రకారం, ఇది చక్రవడ్డీ ప్రకారం ఏమవుతుంది? ఫస్ట్ 5% వస్తుంది. ఫస్ట్ 5% అంటే ఫస్ట్ ఇయర్లో సేమ్ ఉంటుంది, సెకండ్ ఇయర్లో 5% ఆన్ 5%. సో 5%లో 5% ఎంత? 0.25%. 0.25 అంటే 5.25 వస్తుందండి. సో మొత్తం 10.25. ద డిఫరెన్స్ ఎంత మనకి? 0.25 = 15 రూపీస్. సో 1 = 60 రూపీస్, 100 = 6000 రూపీస్ వస్తుంది మనకి. ఆన్సర్ అనేది 6000 రావడం జరుగుతుంది. ఈ విధంగా అంటే మనకు ఈ ఫార్ములా కూడా లేకుండా ఆ విధంగా కూడా చేయొచ్చు. ఆ విధంగా చేసిన ఆన్సర్ సేమ్ వస్తుంది. మనకి ఏం చేస్తామంటే చక్రవడ్డీ అంటే బారు వడ్డీ అంటే 5 + 5 2 ఇయర్స్కి కాబట్టి 10%. అదే చక్రవడ్డీ ఏమవుతుంది? ఫస్ట్ ఇయర్లో 5% ఉంటుంది, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 5% ఆన్ 5% అంటే 0.25 ఎక్కువ వస్తుంది. సో మొత్తం 10.25 వస్తుంది. డిఫరెన్స్ 0.25 = 15 రూపాయలు అయితే 100% = 6000 రూపాయలు అవుతుంది. 100% = 6000 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 3 సంవత్సరాల కాలంలో 10% వడ్డీ రేటు చొప్పున ఆగు చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా 155 రూపాయలైనా అసలు ఎంత? సో ఇక్కడ 2 ఇయర్స్ అడగట్లేదు, 3 ఇయర్స్ అడుగుతున్నాడు. ఇక్కడ ఫార్ములా బెస్ట్ అండి, ఎందుకంటే మనకి కన్ఫ్యూజన్ ఎక్కువ వస్తుంది కాబట్టి. డిఫరెన్స్ =
పి ఆర్ స్క్వేర్ ఇంత ముందుకు చేసాం కదా, దీనికి 300 ప్లస్ ఆర్ని యాడ్ చేయాలి. 300 ప్లస్ ఆర్ని యాడ్ చేసేసి బై 100 ఇంటూ 100 అనే ఫార్ములా. ఇంతకుముందు 2 టైం చేసాం కాబట్టి ఇంతకుముందు ఫార్ములా ఏంటి 2 ఇయర్స్కి అయితే డి ఈక్వల్ టు పి ఆర్ స్క్వేర్ బై 100 ఇంటూ 100. ఇది 2 ఇయర్స్ కండి. సో 3 ఇయర్స్ కంటే కింద ఇంకొక 100 ఎక్స్ట్రా వస్తుంది, పైన 300 ప్లస్ ఆర్ యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి డిఫరెన్స్ 155 రూపాయలు ఇచ్చాడు. 155 రూపాయలు ఈక్వల్ టు పి అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ అంటే మనకి 10 ఇచ్చాడు, 10 స్క్వేర్, 10 ఇంటూ 10, 300 ప్లస్ ఆర్, 300 ప్లస్ 10, 10 రూపీస్ బై 100 ఇంటూ 100 ఇంటూ 100, 100 ఇంటూ 100 ఇంటూ 100. సో నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేసినప్పుడు 10 10 100 ఒక 100 క్యాన్సల్ అండి. నెక్స్ట్ 0 గెట్ క్యాన్సల్, 31 5 సో మనకి ఇక్కడ 1000 వస్తుంది, 1000 ఇంటూ 5 5000 వస్తుంది. సో పీ ఈక్వల్ టు 5000 రూపీస్ వస్తుంది. అంటే ఈక్వేషన్ సింప్లిఫై చేసినప్పుడు మనకు అసలు అనేది 5000 రూపాయలు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా చక్రవడ్డీ కానీ బారవడ్డీ కానీ వితౌట్ ఫార్ములా చేయడం చాలా సింపుల్. అది పర్సెంటేజ్కి కన్వర్ట్ చేసినప్పుడు చాలా వరకు ఈజీ అవుతుంది. అండ్ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే పర్సెంటేజ్ ఫార్ములాస్ వాడకండి. ఫార్ములాస్ వాడకుండా పర్సెంటేజ్ ప్రకారం చేయడం ద్వారా క్వశ్చన్ అర్థం చేసుకోండి, ఏం అడిగాడో చేయండి. ఇక్కడ మాత్రమే లాస్ట్ రెండింటికి మాత్రం ఫార్ములాస్ ఎందుకు చెప్తున్నామంటే టైం తక్కువ తీసుకోవడానికి ఇక్కడ ఒక 2 ఫార్ములాస్ సరిపోతే మిగతా ఏ ఫార్ములా అవసరం లేదు. అండ్ ఇవి కంప్లీట్ మెథడ్స్ అండి. చక్రవడ్డీ బారవడ్డీ పైన కంప్లీట్ మెథడ్స్ కూడా ఇవే ఉంటాయి. సో ఇవి అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి కాబట్టి మీరు ప్రిపేర్ కావచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్.